మేడం నిన్న కొండా సురేఖ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అక్కినేని ఫ్యామిలీ మీద సమంత మీద దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే యాజ్ అ మినిస్టర్గా తను అలా మాట్లాడడం కరెక్టే అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే కొండా సురేఖ గారు ఈరోజు ఇట్లా మాట్లాడడానికి ఇదంతా రాష్ట్రమంతా రచ్చ కావడానికి కారణం ఏంటిది అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. కొండా సురేఖ గారు తన ప్రోగ్రాం తను చేసుకుంటుంది, తన ప్రోగ్రాంలో తను వెళ్ళి చేసుకుంటుంది. వాళ్ళ పద్మశాలికి సంబంధించిన వాళ్ళు ఒక నూలు పోగులు దండ వేశారు ఎవరు రఘునందన్ రెడ్డి గారు ఎంపీ గారు. అది వచ్చింది కాబట్టి రిసీవ్ చేసుకున్నారు. ఆ రిసీవింగ్ కూడా తప్పుగా ప్రవర్తించి తప్పుడు సంబంధాలు అంటగట్టేసి సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరిగింది. ఏ మహిళ అయినా అటువంటి ట్వీట్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరైనా? ఏదో తేనె తట్టు మీద ఒక రాయి వేసినట్టు వేసేసారు. అట్లా వేసేసి ఆమెను అంతకుముందు కూడా కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పుడు మహిళా బస్సులో ఫ్రీ బస్సులో వచ్చినప్పుడు మహిళలను బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నారనేసి అవమానపరిచే విధంగా మాట్లాడారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డి కూడా గాజులు పూలు వేసుకుని మహిళలు తక్కువ చేసి విధంగా మాట్లాడారు. ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి మహిళను అగౌరవపరిచే విధంగా చేస్తున్నారు కాబట్టి ఆమె ఆ విధంగా ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నా మీద ఇటువంటి ఆరోపణలు చేశారు, వాళ్ళ మానవత ఒక చెల్లెగా ఆయన రిసీవ్ చేసుకున్నారు. అదేంటిదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ పద్మశాలికి వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఆ జాతి బిడ్డ కాబట్టి బీసీ బిడ్డ కాబట్టి మీరు తీర్చాలన్న ఉద్దేశంతో తన దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఈ విధంగా వక్రీకరించి మరి ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అనేసి తను బాధపడ్డది, ఏడ్చింది. దానికి రెస్పాండ్ కావాలి కదా. ఆ దొంగ ఏడుపులు ఏడిచింది, అది ఏడిచింది, ఆ ఏడుపులు ఏంటి అనేసి ఇంకా రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు దానికి రెస్పాండ్గా అంటే గతంలో కూడా ఏంటిది ఈ డ్రగ్స్ గురించి ఈ డ్రగ్స్ వ్యవహారం గురించి కేసుల గురించి గత 2-3 నెలల నుండి ఇది వచ్చింది. ఫోన్ ట్రాప్ల విషయం కూడా వచ్చింది బయటికి. అప్పుడు కొంచెం రెస్పాండ్ కానుండే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా. అప్పుడు ఇదంతా ఫోన్ ట్రాప్ అయిన విషయము అంతా వాళ్ళది సోషల్ మీడియాలో వచ్చింది కదా. అంతా ఇంతకు ముందు రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా వచ్చాయి, రకుల్ ప్రీత్ సింగ్ సమంత అందరి వచ్చింది కదా. అప్పుడే కేటీఆర్ గారి మీద ఖండన ఇస్తే ఇదంతా ఇట్లా రాకపోవు కదా. ఫస్టే ఖండన ఇస్తే ఇదంతా రాకపోవు కదా. ఫోన్లు ట్రాప్లు చేసింది ఎవరనేసి కూడా వచ్చింది కదా బయటికి సోషల్ మీడియాలో. దాన్ని క్యాజువల్గా తీసుకొని మాకు కూడా కొండా సురేఖ గారు మాట్లాడిన విషయం మాకు కూడా బాధ అనిపించింది. అంటే ఒక మహిళగా ఇంకో మహిళను చేసి అంతే అందులో తప్పు పట్టి ఆమె తప్పు అనేసి మాట్లాడలే, ఆమెను ఎవరు సమంత గారు తప్పు అనేసి మాట్లాడలే. కాకపోతే ఇట్లా అట్లా ఫోర్స్ చేశారు, పొలిటికల్గా ఫోర్స్ చేశారన్న విషయంతో మాట్లాడుకొచ్చారు. దానికి ఫోర్స్ చేశారన్న విషయమే మాట్లాడారు. అట్లా ఆమె మీద ఫోర్స్ తీసుకొచ్చారు అని అట్లా ఆమె ఎట్టి పరిస్థితుల్లో సమంత గారి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడలేదు కొండా సురేఖ గారు. అదొక్కటే అర్థం చేసుకోవాలి. ఆమెను గౌరవించి ఆమె అట్లా అనేసి మాట్లాడలేదు, ఆమె దగ్గర ఫోర్స్ పెట్టారు ఆమె మీద. దానికి కారణం ఈయన అనేసి మాట్లాడుకొచ్చారు. దానికి నిజంగా మేమందరం బాధపడ్డాం. మేమందరం అట్లా వ్యక్తి పేరు పెట్టి చెప్పడం తప్పు విషయం అనేసి మాకు కూడా అనిపించింది. అప్పుడే పార్టీ వాళ్ళు కూడా కొండా సురేఖ గారి మీద ఆమె కూడా వ్యక్తిగతంగా ఆమె ఒక మహిళనే కదా, ఎవరైనా మనం చెప్తారో మనం ఇది తప్పు చెప్పామా అనేసి ఉద్దేశంతో ఆమె సారీ చెప్పడం కూడా జరిగింది. అలాంటి రోజున అంటే పాలిటిక్స్లోకి పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ఇలా రుద్దడం కూడా కరెక్ట్ కాదు కదా. సో చాలామంది పొలిటీషియన్స్ ఇలానే చేస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది పొలిటీషియన్ చేసిందే టీఆర్ఎస్ పార్టీ కదా. సినీ ఇండస్ట్రీని ఎవరు తీసుకొచ్చారు? గతంలో ఎవరు తీసుకురాలే కదా. ఇది వీళ్ళను బయటికి డ్రగ్స్ విషయంలో ఒక్క సిటీలో హైదరాబాద్ సిటీలో పరంగా చూసుకుంటే డ్రగ్స్లలో ఎంతమంది కుటుంబాల పిల్లలు ఎంతమంది స్టూడెంట్లు ఆగమవుతున్నారు అనేసి ఒకసారి తెలుసుకోవాలి. ఇదంతా తీసుకొచ్చింది డ్రగ్స్ విషయం కానీ ఫోన్ ట్రాప్ విషయం కానీ తీసుకొచ్చిందంతా కేటీఆరే కదా, బీఆర్ఎస్ పార్టీయే కదా. దానికి పూర్తి బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ వహించవలసి వస్తుంది. ఈయనన్నిటికీ కారణం ఒక తేనె తట్టు మీద రాయి వేస్తే ఆ తేనె తట్టు ఎట్లా బయటకు వచ్చిందో ఇదంతా గందరగోళానికి కారణం ఎవరంటే కేటీఆర్ గారు. దానికి సరే ఆమె చెప్పింది ఫస్ట్ రోజు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు హరీష్ రావు గారు క్షమాపణ చెప్పారు. అదేవిధంగా అవును మాకు తెలియకుండా మా ఫాలోవర్స్ ఎవరో చేశారమ్మా, ఒక మహిళగా మీకు ఒక గౌరవప్రదంగా మీకు సారీ చెప్తున్నాం అనేసి అంటే ఆ సమస్య అప్పటికే సమసిపోయేది. కానీ అది కాకుండా ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ద్వారా ఆమె అప్పటికి చెప్పారు, నేను అది చెప్పడం వాళ్ళ కుటుంబానికి చెప్పడం తప్పువే అనేసి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. దీనికి ఇప్పటికీ కూడా
ఒక మహిళలను ఎవరైనా ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, పార్టీకి కాకుండా ఒక వ్యక్తులు కూడా మహిళలను గౌరవించే తత్వం నేర్చుకోవాలి. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు అంటగట్టడం అయితే చాలా తప్పు. ఒక మహిళగా నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఏ పురుషులైనా మహిళను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పారు, గాజులు పూలు ఇస్తుంటే పూలు గాజులు వేసుకుంటేనేనా మహిళలు దేశాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు. మహిళలు దేశాన్ని ఏలినరు. మహిళలను తక్కువ చూపు చూసి మాట్లాడడం కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే అవుతుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక మాట అన్నారు. అంటే ఈ అక్కల వల్ల ఇది అవుతుంది అనేసి అక్కని సంబోధించి మాట్లాడు. దాన్ని ఎంత రచ్చ చేశారు, ఎంత రచ్చ చేసి అసెంబ్లీ ముట్టడికి అసెంబ్లీ ముందు ధర్నాకు కూర్చున్నారు. మరి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే, ఈ విధంగా మీ మీద చేస్తే, గతంలో కూడా మరి సత్యవతి రాఠోడ్ గారు ఉన్నారు మంత్రిగా, మరి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఎవరైనా అంటే ఇట్లాంటి ట్వీట్లు పెట్టారా? ఎన్నో జరిగినాయి. ఇది 10 సంవత్సరాల్లో ఎంతోమంది హత్యలకు అత్యాచారాలకు గురయ్యారు మహిళలు. ఎవరైనా ఇటువంటి మహిళలకు కామెంట్ చేశారా? చూశారా ఎవరైనా? లేదు కదా. మరి ఇప్పుడు మీరు అధికారం కోల్పోగానే మహిళల మీద ఎట్లా పడితే ఎవరు పడితే వాళ్ళ మీద ట్వీట్లు పెట్టడం, మేము కాదనేసి తప్పించుకోవడం. మరి అదేవిధంగా ఉమెన్ కమిషనర్ దగ్గర పోయి కేటీఆర్ గారు సారీ కూడా చెప్పారు. మహిళలు బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు, ఉచిత బస్సులో ఎల్లిపాయలు ఒలుసుకుంటున్నారు, ఇవన్నీ కామెంట్ చేస్తారా? ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, మహిళల మీద కామెంట్ చేయడం కాదు. కాబట్టి ఇది చెప్పడం తప్పు. ఆంధ్రాలో ఒక ఆచారం ఉండేది, పొలిటికల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కలిపి మాట్లాడడం అనేది. ఇప్పుడే తెలంగాణకు వచ్చింది, పాకిస్తాన్ విస్తీర్ణం అయింది. సో ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ని పర్సనల్ లైఫ్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాలని దాన్ని పరంగా పెట్టి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అంటే పొలిటికల్గా ఎదుర్కొనే ఆ ధైర్యం లేక వాళ్ళకి ఏంటి? పొలిటికల్గా ఎదుర్కోవడం ధైర్యం అనేసి అంటే ఇది ఎక్కడి నుండి వచ్చిందనేసి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతకుముందు కూడా సీతక్క గారి మీద కూడా ఇదే విధంగా అసెంబ్లీలో కూర్చుంటే ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. మరి సీతక్క గారి మీద, ఈరోజు సురేఖ మీద, ఈరోజు ఇదేంటిది మళ్ళీ అందరు మహిళలను కలిపేసి కౌశిక్ రెడ్డి గారు కూడా. ఇదంతా మహిళలను మీరు ఒక సమస్యలు, ప్రజలు ఎంతో సమస్యలతో ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు పాలన చేసిర్రు కదా, దాని మీద మీకున్న అవగాహన మంచి చెడు చెప్పండి ప్రభుత్వాన్ని, ఇంకా ఇట్లా చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని కామెంట్స్ చేయడానికి, ట్విట్టర్లో ఇది చేయడానికి, సోషల్ మీడియాలో పెట్టడానికి, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది మార్చుకోవాలి, ఎవరైనా మార్చుకోవాలి. ఏ పార్టీ లీడర్లైనా మహిళలను కామెంట్ చేసి మహిళల మీద ట్వీట్లు పెట్టడం ఇది చాలా తప్పు అనేసి నేను భావిస్తాను. అది ప్రభుత్వం ఎప్పుడూ తప్పుడు దారిలో నడవదు. అది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద తీసుకొచ్చారు కదా. బీఆర్ఎస్ పార్టీ కూడా కన్వెన్షన్ హాల్ మీద తీసుకొచ్చారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ అందరి భవిష్యత్తు కోసం ఈరోజు హైదరాబాద్ సిటీ అనేది ఇంకా రాబో పిల్లల భవిష్యత్తుల కోసం చూసి చేస్తున్నారు. ఇది 100 తరాల భవిష్యత్తు కోసం చూసి ఆ స్టెప్ తీసుకొని హైడ్రాని తీసుకొచ్చేసి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తున్నారు తప్ప ఇదేదో వ్యక్తిగతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాగార్జున ఫ్యామిలీకి ఏం కక్షలు ఉంటాయనేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటారు. వాళ్ళు డైరెక్ట్ పొలిటికల్లో లేరు కదా. ఆయన పోటీ చేసి మమ్మల్ని ఓడగొట్టేసి మా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే మన ఉద్దేశం ఉందా? లేదు కదా. అటువంటిప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎందుకు ఉంటాయి?